కుందు నది పాత వంతెన శిథిలావస్థకు చేరుకున్న నేపథ్యంలో పునరుద్ధరించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా కలెక్టర్ రాజ్కుమారి అన్నారు. గురువారం నంద్యాల పట్టణంలోని పాత కుందు నది వంతెన ప్రస్తుత స్థితిని జాయింట్ కలెక్టర్ కొల్లాబత్తుల కార్తిక్, ఆర్టీఓ విశ్వనాథ్, మున్సిపల్ కమిషనర్ శేషనాలతో కలిసి కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ రాజకుమారి మాట్లాడుతూ, కుందు నది పాత వంతెన శిథిలావస్థకు చేరుకున్న దృష్ట్యా ప్రభుత్వం ఇప్పటికే నూతన వంతెన నిర్మాణానికి భూసేకరణ నిధులు విడుదల చేసిందన్నారు. కొత్త వంతెన పూర్తవడానికి కొంత సమయం పట్టే అవకాశం ఉందని, అంతవరకు రాకపోకలకు ఇబ్బంది కలగకుండా పాత వంతెనను బలోపేతం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ తెలిపారు. ప్రస్తుతం వంతెన సామర్థ్యాన్ని పెంచేందుకు B2-BT లేయర్ వేసి వంతెనకు ఇరువైపులా ఇనుప రైలింగులు ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. ఈ పనులు వారం రోజుల్లో పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చామన్నారు. వంతెన దృఢత్వాన్ని దృష్టిలో ఉంచుకుని తాత్కాలికంగా స్కూల్ బస్సులు, అంబులెన్స్లు, కార్లు, ద్విచక్ర వాహనాలు, రైతుల ట్రాక్టర్లు మాత్రమే ఈ వంతెన మీద వెళ్లేలా అనుమతిస్తున్నామన్నారు. భారీ వాహనాలను మళ్లించే చర్యలు ఇప్పటికే ప్రారంభించామని కలెక్టర్ వెల్లడించారు. కొత్త వంతెన పనులు పూర్తి అయ్యేంత వరకు పాత వంతెన వినియోగంలో జాగ్రత్తలు పాటించాలని, అధికారులు సూచించిన నియమాలను తప్పక పాటించాలని కలెక్టర్ ప్రజలను విజ్ఞప్తి చేశారు. అంతకుముందు జిల్లా కలెక్టర్ మున్సిపల్ కార్యాలయం వెనుక ఉన్న ఖాళీ స్థలాలను ప్రత్యక్షంగా పరిశీలిస్తూ ప్రభుత్వ కార్యాలయానికి అవసరమైన కొత్త కార్యాలయ భవనాల నిర్మాణం కోసం ఆ స్థలాలను ఉపయోగించే అవకాశాలపై ప్రణాళిక రూపొందించాలని అధికారులను ఆదేశించారు. ఈరోజు జాయింట్ కలెక్టర్ గారు, ఆర్డీఓ గారు, మున్సిపల్ కమిషనర్ గారితో కలిసి కుందు నది ఓల్డ్ బ్రిడ్జ్ ని ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది. ఈ బ్రిడ్జ్ ఆల్మోస్ట్ శిథిలావస్థకు వచ్చింది. కొత్త బ్రిడ్జ్ పై నుండి మనం ట్రాఫిక్ త్రూ చేయడానికి కొంత సమయం పడుతుంది. ల్యాండ్ ఎక్విజిషన్ బిల్స్ కి గవర్నమెంట్ శాంక్షన్ చేసింది. కాంట్రాక్టర్ బిల్ కూడా వచ్చిన తర్వాత ఆ పని కూడా మొదలు పెడతాం. ఈలోగా ఇది కొంత స్ట్రెంథెన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి దీనిపైన బీటీ లేయరు, సైడ్ ఐరన్ రైలింగ్ అన్నది రెండు స్ట్రెంథెన్ చేస్తూ ఉన్నాం. కాంట్రాక్టర్ మనకి 1 week లో ఈ వర్క్ పూర్తి చేసి పెడతామన్నారు. దీనిపైన మనము హెవీ వెహికల్స్ ట్రాఫిక్ త్రూ చేయడం చాలా కష్టం. స్కూల్ బస్సెస్, అంబులెన్సెస్, అలాగే కార్స్, మోటార్ సైకిల్స్, రైతులకు ఎవరికి ఇబ్బంది లేకుండా ఏదన్నా ట్రాక్టర్స్ మూమెంట్ ఏదన్నా ఉంటాయి వాటి వరకు మాత్రమే అలో చేయడం జరుగుతుంది. కంప్లీట్ హెవీ వెహికల్స్ ట్రాఫిక్ ని పూర్తిగా డైవర్ట్ చేయడం జరుగుతుంది.